జగన్మోహన్ రెడ్డి దొరికిన కాడికి అవకాశం ఉన్న కాడికి ఆల్రెడీ తాకట్టులు పెట్టేశాడు, అమ్మేశాడు. పోర్టులు కానివ్వండి, పార్కులు కానివ్వండి, లేదా ల్యాండ్స్ కానివ్వండి, కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా తాకట్టు పెట్టడమో లేదా అమ్మేయటమో జరిగింది. ఇప్పుడు తాజాగా అన్నీ అయిపోయాయి. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తెర వెనక ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం జరుగుతుందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. వాస్తవానికి ఇది 96లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు తీసుకువస్తే నాటి నుంచి నేటి వరకు అది ప్రభుత్వ అండర్లోనే కొనసాగుతుంది. దానికి కొంచెం కొంచెంగా ప్రతి ప్రభుత్వం కూడా ఆస్తులు సమకూర్చుకుంటూ రావడంతో దాదాపుగా ఇప్పుడు 5,000 కోట్లకు పైగా ఆస్తులు దాని పరిధిలో ఉన్నాయనేది ఒక సమాచారం. అయితే ఇప్పుడు ఈ ఆస్తుల మీద కొంతమంది కన్నుపడింది. అందుకనే దీన్ని అంటే మేనేజ్మెంట్ కోసం మాత్రమే మేము టెండర్లు పిలుస్తున్నామని పైకి చెబుతున్నప్పటికీ కూడా తెర వెనక మాత్రం ఈ భూముల మీద కన్నుపడింది. కాబట్టి కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే అతి తక్కువ ధరకు ఇప్పుడు 1,000 కోట్లు ఉన్నదాన్ని కేవలం 100 కోట్లకో 200 కోట్లకో కట్టబెట్టేసి చేతులు దులుపుకుంటే వచ్చే ఎన్నికలకు నిధులు వస్తాయనే ఆలోచనతో ఆ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. దీని మీద ఇప్పుడు ఎవరైతే టూరిజం ప్రేమికులు ఉంటారో వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఒకానొక దశలో ఏపీలో పెద్దగా టూరిజం లేదు. అలాంటప్పుడు చంద్రబాబు గారు టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం నుంచి కూడా కొంత నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వానికి దాదాపుగా 100 కోట్ల రూపాయలు టూరిజం డెవలప్మెంట్ నుంచి ఆదాయం రూపంలో వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ ఆదాయాన్ని కూడా గన్నిపడింది. ఎందుకంటే ఋషికొండ లాంటి ప్రాంతాల్లో గతంలో హరిత రిసార్ట్స్ ఉండేవి. దానికే నెలకి దాదాపు 1 కోటి రూపాయల ఆదాయం దాని నుంచే వచ్చేది. హరిత రిసార్ట్స్ దగ్గర నుంచే దాదాపు ఆ రెంట్ల రూపంలో కానివ్వండి, ఆ ఫీజుల రూపంలో కానివ్వండి రావడం జరిగేది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది మొత్తం కూడా కొట్టేసి ఆయన 500 కోట్లతో బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. అలాగే పాపికొండలు కానివ్వండి, ఈస్ట్ గోదావరి కానివ్వండి, అలాగే అనేక ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్రాంతాలు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో టూరిజాన్ని డెవలప్ చేశారు. దాని ద్వారా ఇప్పుడు కూడా ప్రభుత్వానికి దాదాపుగా సుమారుగా 100 కోట్ల ఆదాయం అయితే ప్రభుత్వానికి వస్తుంది. అలాంటి టూరిజం కార్పొరేషన్ ఈరోజు కేవలం అంటే ప్రైవేటీకరణ చేయటం కోసమే ప్రైవేటు వ్యక్తులు చేతిలో పెట్టేందుకు ఒక కుట్ర అయితే నడుస్తున్నట్టుగా తెలిసింది. దానికి సహకరించాల్సినది ఎవరయ్యా అంటే రోజా. మనకు తెలుసు రోజాకి టికెట్ లేదని దాదాపుగా ప్రచారం నడుస్తుంది. చాలామందికి టికెట్లు లేదంటే వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయి ఏదోటి మాట్లాడారు. కానీ రోజా ఎప్పుడు కూడా ఏం మాట్లాడాల. ఎందుకనంటే ప్రస్తుతం రోజా కొద్దిగా అలక మీద ఉంది. ఒకవేళ ఇలాంటి సమయంలో రోజా నోరుప్పితే ఈ బండారాలన్నీ కూడా బయటపడతాయనే ఉద్దేశంతో రోజాకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మినిస్టర్ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఆవిడ నోరు తెరవకుండా నొక్కు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. అందుకనే టికెట్ లేదని తెలిసినప్పటికీ కూడా పార్టీలోనే ఉంది. అలాగే ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తుంది. మరి టికెట్ లేని వాళ్ళందరూ దాదాపుగా 300 మంది ఈరోజు బయటికి వెళ్ళిపోయారు. పోనీ విమర్శలు పోనీ బయటికి వెళ్ళకపోయినా చాలామంది సైలెంట్ అయిపోయారు. కానీ రోజా మాత్రం టికెట్ లేదని తెలిసినప్పటికీ కూడా ఎందుకు అంటిపెట్టుకుని ఉందంటే ఆర్థిక స్వలాభం ఆశించి రోజాకి కొంత ఆర్థిక లాభం చేకూర్చి ఆవిడ మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి దీని మొత్తం ఆస్తి విలువ 5,000 కోట్లకు పైనే ఉంది. ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్రాంతాల్లో 100 ఎకరాలు ఉంది. తిరుపతి కానివ్వండి, ఈస్ట్ గోదావరి కానివ్వండి, ప్రతి టూరిజం ప్రాంతంలో కూడా 100 ఎకరాలు టూరిజానికి సంబంధించి ల్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటి వరకు కూడా ఏంటంటే ఆ నిధులతోనే దీన్ని డెవలప్ చేసుకుంటూ కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అలా డెవలప్ చేస్తే ఇప్పుడు 100 కోట్లు వచ్చే ఆదాయం ఖచ్చితంగా రేపటి రోజులు 200 కోట్ల ఆదాయం అవుతుంది, 300 కోట్ల ఆదాయం అవుతుంది. కొన్ని దేశాలు ఏకంగా టూరిజం మీదే బ్రతుకుతున్నాయి మనకు తెలుసు. సో అలాగే ఏపీని కూడా టూరిజానికి హబ్గా మార్చాలని వాస్తవానికి గతంలో దాదాపుగా 2,500 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 1,200 మందిలో ఏపీకి వచ్చారు. అందులో 80 నుంచి 100 మంది మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్. మిగతా వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నియమించబడిన వాళ్ళే కేవలం 100 మంది మాత్రమే అందులో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా నిజంగా దీనికి ఈ టెండర్లు కూడా అత్యంత రహస్య పద్ధతిలో జరుగుతున్నాయని చెప్పి సమాచారం. అంటే అన్ని నిబంధనలన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చేసుకుని ఎవరైతే టెండర్లు పాడాలి అనుకుంటారో వారికి అనుకూలంగా మార్చేసుకుని సంలించారని చెప్పి వాదన ఉంది. గతంలో కూడా చూడండి ఏదైతే విద్యుత్తుకు సంబంధించిన టెండర్లన్నీ కూడా కొంతమందికి కట్టబెట్టడానికి ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉందో జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు కట్టబెట్టడానికి నిబంధనలన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, లేదా మామూలు ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, ఏపీలో ఏ విద్యుత్ పరికరం అయినా ఏ విద్యుత్తుకు సంబంధించిందైనా కాంట్రాక్ట్
అయినా కేవలం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే ఇవ్వడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు కేవలం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు అంటే ఆ స్థాయి. ఇప్పుడు అదే విధంగా టూరిజాన్ని కూడా తమ అస్మదీయులకు కట్టబెట్టి దీని పరిధిలో ఉన్నటువంటి 5,000 కోట్ల రూపాయల ఆస్తుల మీద కన్నేసినట్టుగా తెలిసింది. బట్ విషయం బయటకు పోగితే ఇష్యూ అవుతుంది కాబట్టి ఎన్నికల ముందు దీన్ని కేవలం ఏదో ఆపరేటింగ్ అండ్ మేనేజ్మెంట్ కోసం మాత్రమే మేము టెండర్స్ పిలుస్తున్నామని చెప్పినప్పటికీ కూడా తెర వెనక కథ వేరే ఉందని చెప్పి జరుగుతుంది. ఎందుకంటే రహస్య పద్ధతిలోనే టెండర్లన్నీ కూడా సాగుతున్నాయి అనేది ఇప్పుడు ప్రధాన వాదన. వాస్తవానికి టూరిజం అంటే మనకు రకరకాల టూరిజం ఉంటుంది. బోటింగ్ అండ్ లైటింగ్ అని ఒకటి ఉంటుంది, అలాగే రిసార్ట్స్కి సంబంధించి ఏదైతే హరిత రిసార్ట్స్ ఉన్నాయో అలాంటిది కొంత ఉంటుంది, పర్యాటక ప్రాంతాలు కొంత. ఇలా టూరిజం అనేది కూడా రవాణా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన టూరిజం కూడా ఉంది. సో టూరిజం కూడా ఇలాగ పార్ట్లుగా ఉంటుంది. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైపు ఆదాయం వస్తుంది అనుకోండి. కొన్ని ప్రాంతాల్లో రవాణా ద్వారా, కొన్ని ప్రాంతాల్లో బోటింగ్ అండ్ లైటింగ్ ద్వారా, అలాగా రకరకాల టూరిజానికి సంబంధించి అయితే రావడం జరుగుతుంది. ఈ ఆదాయం మొత్తానికి కూడా ఇప్పుడు గండి పడటమే కాకుండా ఏ ఆదాయం ఇది? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. సో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడటమే కాకుండా దీన్ని తెర వెనక కొన్ని శక్తులు వశపరుచుకునే ప్రయత్నం జరుగుతున్నాయి. అందులోనూ ప్రభుత్వం దిగిపోయే సమయం వచ్చింది కాబట్టి దాని ఫైల్స్ వేగంగా కదిపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తీవ్ర చర్చ నడుస్తుంది. ప్రధానంగా రోజా అండర్లో ఉన్నటువంటి కార్పొరేషన్ కాబట్టి ఆవిడతో నోరు నొక్కిపట్టి, అంటే కొంత ఆర్థిక స్వలాభం చూపించి ఆవిడ నోరు నొక్కిపట్టి వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత పదవిస్తానని ఆశపెట్టి రోజా మాట్లాడకుండా చేశారు. అయితే ఇప్పటికే కొంతమంది అధికారులు ఇది మెడకు చుట్టుకుంటుందేమోనని భయపడినప్పటికీ కూడా బెదిరించి వారితో ఫైల్స్ అన్ని కూడా ముందుకి కదిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. కొంతమంది అధికారులు చివరి సెకండ్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి సమయంలో మన మెడకు చుట్టుకోవడం ఎందుకని చెప్పి స్వచ్ఛందంగా తప్పుకుని సంతకాలు పెట్టకుండా తప్పుకునే ప్రయత్నం కొంతమంది చేస్తుంటే, కొంతమంది మాత్రం ప్రలోభాలకు లొంగి లేదా బెదిరింపులకు భయపడి టూరిజం కార్పొరేషన్కి సంబంధించి ఫైల్స్ అయితే కొదుపునట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా దాదాపుగా 5,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరోజు గుట్టు చప్పుడు కాకుండా తెర వెనక ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం. దీని వెనక మనుషులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అస్మదీయులై ఉంటారు. కొంతమంది కీలక నేతల హస్తం ఖచ్చితంగా ఉండుంటుంది. ఒకప్పుడు 96లో ఏర్పాటు చేసినప్పుడు ఏమీ లేనటువంటి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరోజు 5,000 కోట్ల ఆస్తులు కలగడమే కాకుండా 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం తెచ్చిపెడుతుందంటే ఆ స్థాయిలో అన్ని ప్రభుత్వాలు డెవలప్ చేసుకుంటూ వచ్చాయి. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం డెవలప్మెంట్ని గాలికి వదిలేసి ఇప్పుడు ఈ విధంగా దీన్ని కట్టబెట్టే ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఖండించదగిన విషయం. ప్రభుత్వం ఎప్పటికైనా తెర వెనుక ఏం జరుగుతుందో ప్రజలకు బహిర్గతపరచాలి. ఖచ్చితంగా టూరిజం కార్పొరేషన్ని ప్రభుత్వ అండర్లోనే ఉంచాలి. లేకపోతే ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా ఆస్తులు కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంది.